నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్‌కి స్వాగతం. నేను మీ ప్రగతి. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందా అని ఏపీ ప్రజలు గందరగోళంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయా పార్టీలు అటు తమది గెలుపంటే తమది గెలుపని తమ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అయితే ఈఎస్ఎస్ ఇండియన్ సర్వే అనే సంస్థ తన సర్వే ద్వారా టీడీపీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీ మరియు బీజేపీ పార్టీల యొక్క గెలుపోటములను గురించి ఒక సర్వే విడుదల చేసింది. ఆ సర్వేను ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను, చూడండి. కాకినాడ డిస్టిక్. ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా జనసేన తరపున ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున చెలమశెట్టి సునీల్ పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే కాకినాడలోని అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకున్నట్లయితే మొదటిగా తుని. ఇక్కడ నుంచి టీడీపీ తరపున యనమల దివ్య పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దాడిశెట్టి రాజా పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే తొలి నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ ప్రతిపాడు. ఇక్కడ నుంచి టీడీపీ తరపున వలపుల సత్యప్రభ పోటీ చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి వరపుల సుబ్బారావు పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వంగా గీత పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ కాకినాడ రూరల్. ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే జనసేన తరపున పంతం నంది పోటీ చేస్తున్నారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కురసాల కన్నబాబు పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే కాకినాడ రూరల్ నుంచి జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పెద్దాపురం. ఇక్కడ నుంచి టీడీపీ తరపున నిమ్మకాయల చినరాజప్ప పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దావులూరు దొరబాబు పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే కాకినాడ సిటీ కనుక మనం గమనించుకుంటే ఇక్కడ నుంచి టీడీపీ తరపున వనమాడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. చివరిగా జగ్గంపేట నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి టీడీపీ తరపున జ్యోతుల వెంకటప్పరావు పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున తోట నరసింహన్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకుంటే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ సర్వేస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సర్వే మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.